కొనసాగుతోంది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అర్ధరాత్రి కూడా ఆందోళనలు ఆగలేదు. హెచ్సియు గేట్ దగ్గరే ధర్నా నిర్వహించారు విద్యార్థులు. 400 ఎకరాల హెచ్సియు భూముల వేలాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. నిన్న భూమి చదును చేయడాన్ని అడ్డుకున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. హెచ్సియులో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఒకవైపు విద్యార్థుల ఆందోళన, మరోవైపు పోలీసుల మోహరింపుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగాన్ని తలపిస్తోంది. హెచ్సియు భూముల వేలానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. తాజా పరిస్థితి గురించినందుకు టీవీ నైన్ ప్రతినిధి శ్రవణ్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, రాత్రి నుంచి కూడా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? ఏమంటున్నారు విద్యార్థులు? మధ్యరాత్రి వరకు ఆందోళనలు అయితే కొనసాగాయి. భారీగా పోలీసులు మోహరించారు నిన్న మధ్యరాత్రి వరకు. అయితే నిన్న యాక్చువల్గా ఈరోజు 2 రోజుల సెలవు దినం కావడంతో ఈ ప్రభుత్వం జేసీబీలతో నేలను చదును చేసే కార్యక్రమం అయితే ప్రారంభించింది. 400 ఎకరాలకు సంబంధించిన భూమికి సంబంధించి. దీంతో విద్యార్థులు అక్కడ జరుగుతున్న విషయాన్ని తెలుసుకుని ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి వందలాదిగా వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వ్యాన్లలో స్టూడెంట్స్ని అక్కడి నుంచి సుమారు 200-300 మంది విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. ఆడవాళ్ళని చూడకుండా కూడా ఈడ్చికెళ్ళి తరలించారని పోలీసులు పోలీసులపై అబ్జెక్షన్ వ్యక్తం చేశారు స్టూడెంట్స్. దీంతో పాటుగా కూడా హెచ్ఈ గేట్ ముందు నిన్న మధ్యరాత్రి వరకు స్టూడెంట్స్ ఆందోళన నిర్వహించారు. మరోపక్క ఇప్పుడు ఈ అంశం పూర్తిగా కూడా ప్రభుత్వం వర్సెస్ హెచ్ఈ స్టూడెంట్స్ గా మారిపోయింది. ఇంచు భూమిని కూడా హెచ్ఈకి సంబంధించిన ఇంచు భూమిని కూడా వదిలే ప్రసక్తే లేదు. గత 50 ఏళ్లుగా ఇది హెచ్ఈకి సంబంధించిన భూమి. మరో 500 ఏళ్ల వరకు కూడా ఇంచు భూమిని కూడా ఇక్కడి నుంచి కదిలించే ప్రసక్తే లేదు. ఎవరొచ్చినా కూడా తీవ్రంగా అడ్డుకుంటామని విద్యార్థులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మొత్తానికి నిన్న ఒక 25 మంది స్టూడెంట్స్ని అయితే పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించిన నేపథ్యంలో మధ్యరాత్రి వరకు ఆందోళనలు జరిగాయి. మరోపక్క ఇక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ వైస్ ఛాన్సలర్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ నుంచే స్పందన రాకపోతే కార్యాచరణ చాలా స్ట్రాంగ్గా ఉంటుందనే ఒక హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం హెచ్ఈ గేట్ వద్ద భారీగా పోలీసులు అయితే మోహరించారు. మరోసారి కూడా ఈరోజు ఆందోళనలు చేయడానికి విద్యార్థులు సిద్ధమవుతున్నారు. మరికొద్ది సేపట్లో కూడా మళ్ళీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గేట్ ముందు విద్యార్థులందరూ కూడా ఆందోళన నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. దాంతోపాటుగానే ఎట్టి పరిస్థితులు కూడా ప్రభుత్వానికి ఏదైతే నిర్ణయం తీసుకుని దాన్ని వెనక్కి తీసుకోవాలనేది విద్యార్థులు చేస్తున్న డిమాండ్. మరోపక్క ప్రభుత్వం మాత్రం అనుకున్నట్టుగానే ముందుకు సాగుతోంది. ఈ 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో దాన్ని చదును చేసే కార్యక్రమం నిన్న సుమారు 10 జేసీబీలతో పనిని ప్రారంభించారు. ఈరోజు సెలవు కావడంతో చాలా వ్యూహాత్మకంగా ప్రభుత్వం దీన్ని మూవ్ తీసుకుంది. ఈ రోజులైతే స్టూడెంట్స్ ఉండరు కాబట్టి పని ప్రారంభించారని విద్యార్థులైతే ఆరోపణ చేస్తున్నారు. సో మధ్యరాత్రి అంటే తెల్లారే వరకు కూడా నైట్ జేసీబీ వెలుతురు సహాయంతో ఈ ఫ్లడ్ లైట్ వెలుతురు సహాయంతో జేసీబీలతో నేలను చదును చేస్తున్న ఈ నేపథ్యంలో విద్యార్థులు దీన్ని తీవ్రంగా అడ్డుకోవాలని చూస్తున్నారు. మరోపక్క కీలకమైన విద్యార్థి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసుల అదుపులో ఉండటంతో దానిపై కూడా విద్యార్థులు ఒక కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ 400 ఎకరాల భూమిలో ఇంచు భూమి కూడా వదలనివ్వమని విద్యార్థులు అంటుంటే మరోపక్క ఆ 400 ఎకరాలను చదును చేసే కార్యక్రమం మాత్రం ప్రభుత్వం ప్రారంభించింది. రైట్ శ్రవణ్, అది మనం టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాము. హెచ్సియు పరిధిలోని 400 ఎకరాల భూములలో ప్రభుత్వం అక్కడ జేసీబీలతో చదును చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. జేసీబీలతో పాటు అక్కడ మనకు స్పెషల్ ఫోర్స్ వెహికల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. భద్రత నడుమ అక్కడ చదును చేసే కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న మొన్న సెలవు కావడంతో ఇవాళ పనులు ప్రారంభించింది ప్రభుత్వం. మనం చూడొచ్చు, ఒకవైపు విద్యార్థుల ఆందోళన, మరోవైపు పోలీసుల మోహరింపుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగాన్ని తలపిస్తోంది. మధ్యరాత్రి వరకు కూడా విద్యార్థుల ఆందోళనలు కొనసాగాయి. విద్యార్థులు యూనివర్సిటీ నుంచి బయటికి రాకుండా అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును విద్యార్థులు విమర్శిస్తున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద జేసీబీలతో చదును చేస్తున్న దృశ్యాలు, మరోవైపు అక్కడ భద్రత కోసం మోహరించిన వెహికల్స్ కూడా మనం దృశ్యాలు చూడొచ్చు.